హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో టమాటా రైస్ చేశాను. చూసారా ఎంత ఎమ్మీగా ఉందో, నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఇది పక్క 100% లంచ్ బాక్స్ రెసిపీ. మీకు కంప్లీట్ టైం లేనప్పుడు 5 నిమిషాల్లో చిటికెలో చేసేయచ్చు. పిల్లలు కూడా లొట్టలేసుకుంటూ తింటారు. పిల్లలే కాదండి, నాకే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, మీకు కూడా ఊరుతాయి చూస్తే. ఈ రెసిపీ నేను ఎలా చేశానో మీకు తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. టక్కుమని మీకు కూడా అర్థమైపోద్ది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళి నేను టమాటా రైస్ ఎలా చేశానో చూపించేస్తాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. అలాగే 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. కొద్దిగా చెక్క, ఒక యాలక, ఒక 4 లవంగాలు, 2 బిర్యానీ ఆకు. ఇప్పుడు ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలు కట్ చేశానండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కల్ని లేత గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు అయితే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసాను, ఇవి కూడా వేసుకుందాం. అలాగే ఒక 4 పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగాను అన్నమాట, ఇవి కూడా వేసుకుందాం. ఇందులోనే ఒక 4 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూను కారం కూడా వేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు వేయించిన జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టి టమాటాలలో చెమ్మ మొత్తం పోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. 2 నిమిషాలు అయిపోయిందండి. టమాటాల్లో వాటర్ అంతా పోయి ఆయిల్ అలా పైకి వచ్చింది కదా. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రైస్ అన్నమాట. నేను రెగ్యులర్ రైసే వాడుతున్నాను, మీరు కావాలంటే బాసుమతి కూడా వాడుకోవచ్చు. ఒక 300 గ్రామ్స్ రైస్ అండి ఇది. ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని స్పీడ్గా టాస్ చేసేద్దాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర. మన టమాటా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. అబ్బా, చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. టేస్ట్ కూడా చేద్దాం రండి. టమాటా రైస్ అయితే అద్భుతంగా ఉందండి. అసలు చిన్నపిల్లలు అయితే లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. చిన్నపిల్లలైతే మనం కూడా తినేస్తాం. సింపుల్ కానీ టేస్ట్ మాత్రం ఈ లెవెల్లో ఉంటుంది. చూశారు కదా, నేను చేసిన స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. Thank you.